పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత స్ట్రాంగ్‌గా కాఫీ పడితే గాని మిగతా పనులేవి చేతిలో పడవనమాట. ఇంక మంచిగా కాఫీ తాగేసి, ఇల్లంతా క్లీన్ చేసుకొని, ఫ్రెష్ అయ్యి వచ్చి పూజ చేసేసి, అలా గుడికి వెళ్ళొచ్చాననమాట ఈరోజు సాటర్‌డే అని. ప్రతి సాటర్‌డే రోజు ఇంట్లో హడావిడి మామూలుగా ఉండదనమాట. ఇంట్లో పూజ, గుడికి వెళ్ళి రావడం ఎక్కువ హడావిడి అయిపోద్ది. ఇగోండి లంచ్‌లోకైతే నేను ఫ్రిడ్జ్‌లో దొరికిన వెజిటబుల్స్ అన్నీ వేసేసి, కొన్ని మిల్ మేకర్‌లేసి ఇలా వెజిటబుల్ రైస్‌లా తయారు చేసేస్తున్నాను. ఇంక సాటర్‌డే రోజంటే కొంచెం ఇలాంటి ఫ్రైడ్ రైస్‌లో, వెజిటబుల్ రైస్‌లో అలాంటివి ఏవో ఒకటి తయారు చేసేస్తాననమాట. గుడికి వెళ్ళి రావడం వల్ల కొంచెం లేట్ అయిపోయిందనమాట. ఇంక పొయ్యి మీద అన్నం ఉడికేలోపు మిగతా పనులన్నీ చక్కబెట్టేయాలి. అదే లంచ్ తర్వాత బ్రేకులుంటాయి కదా! అవన్నీ పెడదామని యాపిల్ కట్ చేసి పెట్టాను. అంబలు కలిపేసి పెట్టేసాననమాట. ఈలోపు రైస్ అయితే దగ్గరకు ఉడికింది కొంచెం. ఇంకా మరొక 10% ఉడికితే సరిపోద్ది. అప్పుడు మనం పుదీనా, కొత్తిమీర ఇంకొంచెం గీ వేసేసుకొని మూత పెట్టి దగ్గరకు ఉడికించామనుకోండి ఫ్లేవర్ చాలా బావుంటది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటదనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా మా పిల్లలకైతే ఇలా బాక్స్‌లో అయితే ప్యాక్ చేసి ఇచ్చేసాం. ఇంక సాటర్‌డే రోజు ఎంత హడావిడి మా ఇంట్లో.